ఓకే ఓకే అడగండి. చుట్టరికం కాదు, ఓ లేడీ ఓ జెంట్ ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటే అది అడల్టరీని ఎలా అనుకోవాలంటారు మీరు? ఏంటి అప్పుడు మేము చెప్పింది మీకు అర్థం అవట్లేదు. నేను 2022లో అతనితో నేను కలిసి లేను. నా ఫ్యామిలీతో, నా హస్బెండ్తో, నా పిల్లలతోనే నేనున్నాను. నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను. ఈవిడ రాజకీయ లబ్ధి కోసం, ఈవిడ టికెట్ మీద కోరికతో ఎలా డిఫేమ్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి ఈవిడ క్రియేట్ చేసింది. ఈవిడ క్రియేట్ చేసి ఆ టికెట్ కోసం ఇదంతా చేసింది. ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను. అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీను గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేను ఉన్నాను, నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది. ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే? తను చెప్తున్నాను కదా, తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు. ముందు ఇప్పుడు ఏమో ఇప్పుడు ఇంత మొన్నటి వరకు గుట్టుగా 2 ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది, మా ఫ్యామిలీ గుట్టుగా. ఆద్యం పోసినట్టు అంటే ఇప్పుడు మా దూరం పెట్టడం జరిగింది. నేను 1 year ఇంట్లో ఉండడం జరిగింది. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి. 1 year నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. నా వల్ల ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నా వల్ల పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక 1 year నేను ఇంట్లోనే ఉన్నాను. ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు. నేను చాలా మెంటల్ టార్చర్ అనిపించాను ఆ 1 year. ఎందుకంటే నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని, కిట్టీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక పాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని. ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను. అదే చెప్తున్నాను, నేను ఒక 1 year జాగ్రత్త పడ్డాను. నేను 1 year ఇంట్లోనే ఉన్నాను. అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్లోకి ఆవిడే పుల్ చేసింది, నన్ను లాగింది. నేను 1 year చాలా పేషెన్స్తో, చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది. నా పేరుని 2 years బిఫోరే దివల్ మాదిరి అని టక్కలకే పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ. ఎందుకంటే చెయ్యాలి? నిజంగా ప్రొసీడ్ అవుతామండి. ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతను ఇస్తారు, అవన్నీ అవుతాయండి. ఇప్పుడు రాసేటప్పుడు ఆవిడ ఏం చెప్పిందని నిజాలు అయిపోవు కదా. అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి. నా పిల్లలకు నేనేం సమాధానం చెప్పాలంటున్నా నా టైటిల్స్కి? వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ, మిగతా వాళ్ళు కాదండి. నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి, కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు. వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాశారో వాళ్ళకే, ఇవి అందరికీ కాదు కదా. అందరూ ఎందుకు తీసుకోవాలి? లేదండి, అవ్వలేదు. పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో, ఇక్కడ చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో. ఇక ఫర్దర్గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది. అది మీరు శ్రీని గారికి అడగండి. మీరు శ్రీని గారికి అడగండి. అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్, 60 years అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, 25 years నుంచి పాలిటిక్స్లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే. నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు. నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేను అంటే ఫ్రాంక్గానే చెప్తున్నాను. నాకు వాళ్ళు వచ్చి నేను నా యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రప్చర్ జరిగిందని, నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు. తెలిసాక నేను బయటకు వచ్చి నాకు నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది, మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా. మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి, దానికి ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి.
ఆవిడ పేరు పెట్టిందని మీరు ఇల్లీగల్ అఫైర్ అని మీరు పేరు పెట్టకండి. ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది. దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో, మీరు ఏమంటారో, మీరు ఏం పేర్లు పెడతారో అది మీ ఇష్టం. నేనైతే ఇల్లీగల్ అని దానికి ఒప్పుకోను. నేను ఆవిడ డైరెక్ట్ గా మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ గురించి. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకి ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో. నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది. ఏమి ఈ 25 yearsలో శ్రీని గారు చాలా మంది లేడీస్తో పాలిటిక్స్లో చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్తో మాట్లాడతారు. మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది. నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ. నేను ఎవరిని ట్రాప్ చేయలేదు. ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి. మొన్న ఎలక్షన్లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి. అదంతా లక్ అండి. రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది. రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి. దాంట్లో ఏముంది? పూర్వం నుంచి మాకు వచ్చింది. ఇవన్నీ ఎందుకండి కబుర్లు? ఇప్పుడు ఓకే, మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు, శ్రీని గారిని ట్రాప్ చేశారని. శ్రీని గారిని ట్రాప్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్లో వాణి గారే చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము, శ్రీని గారు ఒక షర్టు బనియంతో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 years అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10 to 15 lakhs శాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాప్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి? సౌమ్య గారు చెప్పండి. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్నపిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీని గారు ఏమైనా చిన్న పిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ఆ ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 yearsలో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు. ఏ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని పిల్లల్ని రోడ్డు మీదకు తోసి వాళ్ళ ఇంట్లోనే మమ్మల్ని కాపురం పెట్టమని, వాళ్ళ ముందే మేము కాపురం పెట్టమని ఎక్కడా చెప్పలేదు అని మాత్రం నేను మీకు ఒక్క స్పష్టం చేస్తున్నాను మాధురి గారు. ఎందుకంటే నిన్న ప్రెస్ వాళ్ళు అడగడానికి కొంచెం సమయం దొరికిందో దొరకలేదో తెలియదు, కానీ ఇది సమాజంలో మనం టోటల్గా ఇది వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ గారు చేసినది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఖండించినా ఖండించకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దీన్ని చాలా నిస్సిగ్గుగా ఆమె మాట్లాడుతున్న మాటలకి, ఆమె ఆలోచనకి, ఆమె పెళ్ళయి 3 పిల్లలతో ఉన్నానంటున్నది. మరి ఆమెకున్న పిల్లలు భార్య ఉన్నారు కదా. ఓకే, వాళ్ళిద్దరికీ రిలేషన్షిప్ ఉండొచ్చా, ఇష్టం ఉండొచ్చా? డైవర్స్ తీసుకొని వాళ్ళు డైవర్స్ తీసుకొని ఎవరి ఇష్టం వాళ్ళు రిలేషన్షిప్లో ఉండొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది తప్ప రిలేషన్షిప్లు ఇష్టపడితే రిలేషన్షిప్లో ఉండొచ్చు. భార్య పిల్లలు వాళ్ళు ఉంటుండగా కూడా వాళ్ళని తోసేసి రిలేషన్షిప్లో ఉండండి, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే బలవంతంగా దౌర్జన్యంగా ఉండమని ఏ రిలేషన్షిప్ చెప్పలేదని మాత్రం నేను అది ఒక్కసారి ఆర్డర్ కాపీ కూడా క్షుణ్ణంగా చదువుకోండి. మీ బావగారు చాలా పెద్ద అడ్వకేట్ అంటున్నారు, చాలా పెద్ద వాళ్ళు అంటున్నారు, మీరు పెద్ద కుటుంబం అంటున్నారు. కనుక కుటుంబంలో స్విచ్ పెట్టి వచ్చి మీరు ఈ విధంగా పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వుతూ ఉంటాడా? లేకపోతే పార్టీ నుంచి ఆయన ఏమైనా సస్పెండ్ చేసి ఆడపిల్లకు అండగా ఉంటాడా? వాళ్ళ అమ్మగారు మాటలు కూడా పెద్దవాళ్ళు అమ్మగారు మాటలు కూడా విన్నాం. ఓకే, తప్పలేదు. మీ కుటుంబ కలహాలు కుటుంబం నుంచి మరి వాణి గారు మేము వద్దంటున్నప్పుడు మీరు డైవర్స్ ఇచ్చి కూర్చొని పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడవచ్చు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైవర్స్ ఇచ్చేయండి, ఇలాంటి వాళ్ళు ఉండొద్దు, ఇలాంటి వాళ్ళతో ఎందుకు కాపురం చేసామని అంటున్నారు అని చెప్పి అంత పెద్ద ఆమె అన్నారు. మరి డైవర్స్ ఇప్పించడం, పంపించడం, చెల్లెల్ని వదిలేయడం, తల్లిని వదిలేయడం, అవసరానికి వాడుకోవడం, అవసరానికి ఎవరిని తోసేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నైజమే. దాంట్లో తప్పలేదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను చూసాను, మన అవంతి శ్రీనివాస్ గారు ఒక అరగంట వస్తే చాలు అని చెప్పి ఆడియో చూసాం. అలాగే మన అంబటి రాంబాబు గారితో ఒక గంట వస్తే చాలు అని చూసాం. ఇవన్నీ కూడా ఈ వైసీపీకి ఒక నైజం. ఈ నైజంలో దువ్వాడ శ్రీనివాస్ గారు ఈజ్ ఎ బిగ్ లీడర్. పార్టీకి మూలస్తంభం. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత శ్రీకాకుళం జిల్లాకి. మరి ఆ భార్యాభర్తల గొడవల్లోకి నేను వెళ్ళట్లేదు, కానీ ఆమె రోడ్డు మీదకి వచ్చి ఆ రాత్రంతా మా పిల్లలతో ఉంటుంటే ఆ మాట్లాడుతున్న మాటలకు బాధ అనిపించి నేను ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, పార్టీ నుంచి ఏ చర్యలు తీసుకుంటారు, వాణి గారి పిల్లలకి ఏమి
మరి ఏం సపోర్ట్ చేస్తారో చూద్దాం. మరి వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మామూలుగా ఇండివిజువల్గా ఎవరైనా ఉంటే డైవర్స్ తీసుకొని ఏదైనా చూసుకొని చేయొచ్చు. కానీ ఈ విధంగా మాధురి గారు మాట్లాడిన మాటలకి వాళ్ళ కుటుంబంలో మరి వాళ్ళ కుటుంబం కానీ వీళ్ళ కుటుంబం కానీ ఇద్దరు విడిపోయిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి, రిలేషన్షిప్ ఉండండి. కానీ ఇది మన సమాజంలో సిగ్గుచేటు. ఎందుకంటే ఒక పార్టీలో ఉంటూ ఈ విధంగా మనం అంటే రేపు రాబోయే తరాలకు మనం ఓటేయమని ఏం చెప్తున్నాం మన మహిళలకి? మన రాబోయే తరాలకు ఏం చెప్తాం? మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేది, పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడేది అన్ని పెళ్ళిళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు అని చెప్పిన మాటలు మాట్లాడేది అంటే మీ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు. ఆయన చెప్పిన మాట ప్రతి దానికి కూడా ఆయన అఫీషియల్గా డైవర్స్ తీసుకొని చక్కగా వాళ్ళ కుటుంబాన్ని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చేశారు. మీలాగా రోడ్డు మీదకి రాలేదే, మీలాగా వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్ల మీద కూర్చొని డైవర్స్ ఇవ్వకుండా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టలేదే. జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఇది పార్టీ వ్యవహారం కాదు, పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టి మేము అడగడానికి అందరికీ రైట్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు అన్ని మాటలు మాట్లాడారే, అసలు మీరు అనుచరులు మాట్లాడారంటే మీరు కూడా మాట్లాడారే. 3వ పెళ్లి ఆఖరికి 4వ పెళ్లి నేను చేసుకుంటాను రా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. 4వ పెళ్లి నువ్వేనా అని అడిగారు, సరిపోయింది కదా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ నాయకత్వంలో మీ అనుచరులంతా ఇలాగే చేస్తారా? రేపు రాబోయే తరం మొన్న కానీ 2024 గెలిపించి ఉంటే మీరు ఒక చట్టం తెచ్చేవారా? ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మరి ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రతిపక్ష హోదా కావాలి, నాకు బుల్లెట్ ప్రూఫ్ కావాలి, నాకు 1000 మంది సెక్యూరిటీ కావాలి అవి అడుగుతారు ఏంటండి? మీ పార్టీలోని ఇన్ని జరుగుతుంటే ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. కనుక దయచేసి దానికోసం ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పండి. లేదు అనుకుంటే మీరు పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారా? లేకపోతే ఆడపిల్లకి అన్యాయం చేస్తే మేము చూస్తూ ఊరుకుంటాం, మా పార్టీ ఇంతే, మా పార్టీ విలువలు ఇంతే అని మీరు అంటారనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. అలాగే విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో 830 ఓట్లు ఉన్నాయి. ఓకే. ఈరోజు మొత్తం బెంగళూరులో పెట్టండి, మైసూర్లో పెట్టండి, ఇంకొకటి పెట్టండి, మీరు ఎక్కడైనా పెట్టండి క్యాంపింగ్లు. ఒక బొత్స సత్యనారాయణ గారి దగ్గర మొత్తం టోటల్గా మీరు విజయనగరంలో వదిలిందంతా కూడా ధనం కానీ ఇంకోటి కానీ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ సీట్ అనౌన్స్ చేస్తారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలుస్తుంది అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అక్కడ ప్రతి వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు, అరాచకం కోరుకోవట్లేదు. ఒకప్పుడు మీకు భయపడి పార్టీకి భయపడి మీరు ఎక్కడ ఏం చేస్తారని భయపడి వాళ్ళతో పాటు ఉన్నారు. అందుకనే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా మూకుమ్మడిగా మొత్తం టోటల్గా కూటమి పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను విశాఖ జిల్లా వాసిగా, చోడవరంలో నాకున్న డియర్ వాసిగా, నాకున్న సంబంధాలు నాతో 40 మంది 50 మంది నాతో టచ్లో ఉన్నారు, పార్టీతో కూడా టచ్లో ఉన్నారు. మీరు ఎక్కడ వాళ్ళ ఫోన్లు లాక్కున్నా మాతో టచ్లో ఉన్నారు. కనుక దయచేసి ఎలక్షన్లో మాత్రం దాదాపు 740 ఓట్లతో కూటమి గెలుస్తుంది. నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ ఎవరిని పెట్టినా కూడా, కానీ పీలా గోవింద్ గారికి ఇస్తే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆయన చాలా మంచివాడు. ఆయన ఆల్రెడీ సీటు మన రిజిస్ట్రింగ్లో జనసేనకి వెళ్ళిపోయింది. కనుక అలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకి ఆ నిర్ణయం కంపల్సరీ అందరూ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు అభివృద్ధి కోసమే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు అందరూ కూడా ఓటు వేయటానికి కూటమికి వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి కావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి. కనుక మీరు ఎవరి పార్టీ ఏది గెలిచినా ఏది వచ్చినా ఇక్కడ అభివృద్ధి కావాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం అనేది ఇంకా ఆ భయం నుంచి బయటకు వచ్చి ఓటు వేద్దామని డిసైడ్ అయిపోయారు. బొత్స సత్యనారాయణ గారికి ఓటమి తప్పదు, అది ముందే చెప్తున్నాం. ఎస్, ఆత్మహత్య ప్రకారం కంపల్సరీ ఓటు మరి కూటమి గెలుస్తుంది. ఎవరు పార్టీ నిర్ణయించినా కూటమి గెలుస్తుంది. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు